అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం జల్లెల కూర ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా జల్లెల తోకలు అన్నీ కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. 1 కేజీకి 4 స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. కర్రీ కోసం 3 ఆనియన్స్, 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు ఆనియన్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్లో. నెక్స్ట్ ఒక కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక అందులోకి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లిలోకి 4 యాలకులు, 2 లవంగాలు, సాజీరా, కొంచెం చెక్క వేసుకొని అన్నీ మంచిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని అన్నీ మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయింపుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి, ఒక 1 to 2 మినిట్స్. నెక్స్ట్ ఇందులోకి జల్లెల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా యాడ్ చేసుకోవాలి. జల్లెలు వేసుకున్నాక మాత్రం వాటిని గరిటెతో బాగా కలపకూడదు, ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి అవి మధ్యలోకి చునిగిపోతాయి. మీరు జల్లెలు అయితే కడిగేటప్పుడు మంచిగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే జల్లెల్లో కొంచెం స్మెల్ వస్తాయి. ఇలా కలుపుకోవాలి. గరిటె పెడితే జల్లెలు చినిగిపోతాయి కాబట్టి ఇలా కలుపుకున్నాక జల్లెలు మొత్తం ఆయిల్లో మిక్స్ అవ్వనట్టు అనిపిస్తే గరిటెతో మెల్లగా ఇలా కలుపుకోవాలి, ఏం చునగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకున్నాక దానిపైన క్యాప్ పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు ఆయిల్లో వేగే వరకు మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఎలా అయిందో. నెక్స్ట్ ఇంకా కాసేపు ఇలా మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసం వేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు రసం వేసుకోవాలి. పులుసు చేసుకొని చూడండి, పులుసు వేసాక ఇలా కలుపుకుంటే జల్లెలు విరగకుండా ఉంటాయి. సార్ మీరు కూడా కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో, మా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కూడా మాకు కామెంట్ చేయండి. ఇలా పులుసు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి పులుసు మరిగే ముందు వేయడం వల్ల పులుసు మరిగి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది చూడండి, 10 మినిట్స్ తర్వాత పులుసు అయితే ఎలా మరుగుతుందో. పిల్లల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్ట్.